ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా మీద అయితే క్షణం క్షణం ఉత్కంఠ అయితే నెలకొంది. నిన్న జనసేన అధినేత కొంతమంది పేర్లను అధికారికంగా ఖరారు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేన అయితే అధికారికంగా పేర్లను ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చూస్తే ఈ నెల 16వ తారీఖున ఇడుపులపాయి వేదికగా తుది జాబితాని ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికి కనుక చూస్తే ఇరు పార్టీల అభ్యర్థుల తుది జాబితా మీద అయితే క్షణం క్షణం ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ఇటు కూటమికి సంబంధించి ఓ సామాజిక వర్గానికి ప్రధానంగా అన్యాయం జరుగుతుందనేటువంటి వాయిస్ అయితే రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయ్ కిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మాధురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చందు గారితో మాట్లాడదాం. చందు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, సోదరుడు కిరణ్ గారికి, సార్కి వైసీపీ ప్రతినిధికి గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి జాబితా అయితే రెడీ అయినట్టు తెలుస్తూ ఉంది. అటు వైసీపీ అయితే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను అయితే మారుస్తూ ఉంది. అయితే ఈ పూర్తి స్థాయి జాబితా ఈ నెల 16వ తారీఖున వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎప్పుడు తుది జాబితాని విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. అయితే ఆ జాబితా విడుదలైన తర్వాత అసంతృప్తులు ఏ మేరకు పెరగచ్చు, కొన్ని సామాజిక వర్గాలకు ప్రధానంగా ఈ జాబితాలో అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అటు బీజేపీలో అయినా టీడీపీలో అయినా ఒకటే సామాజిక వర్గానికి పై చేయిగా కనపడతా ఉంది. ఏమంటారు? డెఫినెట్గా అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ చెప్తూ, మీరు తీసుకున్న టాపిక్లో సామాజిక చైతన్యం అనేది ప్రతి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉందండి. రోజు రోజుకి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎవరెవరు ఏ పార్టీలు ఎన్ని ఇస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, చదువుకున్నా చదువుకోకపోయినా. మీరన్న ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కూటమి అనేది వైసీపీ జగన్ రహిత, అవినీతి రహిత ప్రభుత్వాన్ని దించాలి, ఓటు చెల్లకూడదనే ఉద్దేశంతో వస్తుంది, అందరూ ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో సామాజిక న్యాయం ఇక్కడ ఉందా? మొదటి విడతలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 94 సీట్లలో 25 ఆయన సామాజిక వర్గానికి ఇచ్చారనేది ప్రధానమైన ఆరోపణ. 25% ఉన్న కాపులకు 12 సీట్లు మాత్రం ఇచ్చారు, బీసీలకి 19 మాత్రమే ఇచ్చారు, తర్వాత రెడ్డిస్కి 19 ఇచ్చారు. ఇక ఇది సామాజిక న్యాయం ఎలా అయింది అనేది మొదటి విడతలోనే మనకి బయటకు వచ్చింది. ఇకపోతే రెండో విడతలో, మొదటి విడతలో 25 కమ్మ సామాజిక వర్గం ఇచ్చిన చంద్రబాబు గారు సెకండ్ విడతలో ఎన్ని ఇస్తారనేది ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఎన్ని ఇస్తారనేది. ఇకపోతే రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గాలన్నీ కూడా ఏమవుతాయంటే ఎలక్షన్స్లో ముఖ్యంగా మాకు ఎలక్షన్ టైంలో మా సామాజిక వర్గాన్ని ప్రతినిధులుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి టికెట్లు ఆశించడం తప్పులేదు. ముఖ్యంగా రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గాలకి వాళ్ళ సీట్లు కావాలనుకోవటం తప్పులేదు. ఎందుకంటే కులాలకు కలిపే సిద్ధాంతంలో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. అదేవిధంగా ఈ ఎట్టి పరిస్థితుల్లో నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాజ్యాధికారం కంటే మాకు ముఖ్యంగా జగన్ గారు దించడమే ముఖ్య ఉద్దేశం, అందుకని పవన్ కళ్యాణ్ గారు త్యాగాలకు సిద్ధపడ్డారు, టీడీపీలో కూడా త్యాగాలకు సిద్ధపడుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఇకపోతే ఒకటే సార్, ఇక్కడ త్యాగాలకి సిద్ధపడటం అంటే బ్రహ్మనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జాతీయ పార్టీ ఈ అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. ఆయన బాలకృష్ణ గారు, ఆయన హిందూపురం ఎమ్మెల్యే, బాలకృష్ణ గారి పెద్దలుడు లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యే పోటీ చేయబోతున్నారు. బాలకృష్ణ గారి చిన్నలుడు భరత్ గారు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇకపోతే పురంధేశ్వరి గారేమో ఎంపీగా పోటీ చేయబోతున్నారు బీజేపీ నుంచి. చివరికి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితులు సీఎం రమేష్ గారిని ఏమో తీసుకెళ్లి అనకాపల్లి ఎంపీ అంటున్నారు. ఇకపోతే పురంధేశ్వరి గారు రాజమండ్రి ఎంపీ. ఇక ఒక కుటుంబంలో 5 సీట్లు ఇక్కడ చూడండి, 2 ఎంపీలు 3 ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ త్యాగాలకు సిద్ధపట్ల. అంటే ఇప్పుడు ఇది మనం ఏమన్నా అంటే కనుక వైసీపీ కావటంటారు వీళ్ళు. ఇప్పుడు ఉన్నట్టుగా చెప్తేనేమో ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు చివరికి అనకాపల్లిలో పోటీ చేద్దాం అనుకున్న నాగబాబు గారికే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఆయన వచ్చేసాడు. వాళ్ళు త్యాగాలకు సిద్ధపడుతుంది, క్లియర్గా కనపడుతుంది. అంతే కదండి. 3 ఎంపీ సీట్లు కూడా చివరికి మచిలీపట్నం, కాకినాడ ఒకటే మిగిలిందంటే అనకాపల్లిలో పోటీ చేద్దాం అనుకున్న నాగబాబు గారే ఆయన చెప్పాడని వచ్చేసారు. ఇక్కడ ఎవరు త్యాగాలు సిద్ధపడుతున్నారు? బాలకృష్ణ గారు పెద్దలుడు, చిన్నలుడు ఏమైనా త్యాగానికి సిద్ధపడ్డారా? లేకపోతే పురంధేశ్వరి గారు ఆమెతో పాటు సీట్లు తెచ్చుకున్నారు? ఆమె ఏ పార్టీ అయినా, బీజేపీ జాతీయ అధ్యక్షురాలైనా ఆమె సీట్లు ఆమె సామాజిక వర్గం తెచ్చుకుంటున్నారు. ఇక్కడ
అదేవిధంగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం చేసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఒక సామాజిక సమీకరణలో భాగంగా నేను విశ్లేషణ యాజ్ అడ్వకేట్గా తెలిసిన వాళ్ళుగా చెప్తున్నాను. నాకు 2 దశాబ్దాల నుంచి కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో తీసుకుందాం. ఉత్తరాంధ్రలో ఇప్పుడు సపోజ్ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో తూర్పు కాపులు విపరీతమైన ప్రాధాన్యత ఉంది. గత ఎలక్షన్లో 23 సీట్లు టీడీపీకి 6 సీట్లు అప్పచెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా. తూర్పు కాపులు మొదటి నుంచి కూడా టీడీపీకి ఉంది. అటువంటిది ఇప్పుడు 8 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీలు వైసీపీ పార్టీ ఇస్తే చివరికి బొత్స ఝాన్సీ గారికి విశాఖపట్నం ఎంపీగా ఇచ్చేసి విజయనగరం కూడా ఇస్తే మరి ఇక్కడ ఈ కూటమి తరపున ఎంతమందికి ఇచ్చారు? ఇక్కడ అసలుకి బలంగా కష్టాల్లో ఉన్నప్పుడు 6 సీట్లు ఇచ్చిన తూర్పు కాపులు ఎట్లా ఇచ్చారు? శ్రీకాకుళం సరే కింజరపు ఎర్రనాయుడు, రామ్మోహన్ నాయుడు గారు మొదటి నుంచి సమర్థవంతమైన. తర్వాత విజయనగరం ఆయన్ని పోటీ చేసుకోమని చెప్పి తూర్పు కాపు సామాజిక వర్గాన్ని గేదెల శ్రీనుబాబు, రైతు సదస్సులు, యువత సదస్సులు మీకు కూడా తెలుసు, ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సామాజికంగా పనిచేసుకుంటున్నారు, టికెట్ అన్నారు. చివరికి ఆయన కూడా టికెట్ అక్కడ ఆ ప్లేస్లో ఎవరో విశాఖపట్నం నుంచి మాధవ్ వస్తున్నారన్న, ఆయనకి స్థానికేతరుడు. అదేవిధంగా అనకాపల్లి నుంచి సీఎం రమేష్ అంటున్నారు. ఇక్కడ విజయనగరం ఒక నియోజకవర్గం చూసుకుందాం సార్, దాదాపు 13.5 లక్షల ఓట్లు ఉంటే 6.5 లక్షల ఓట్లు తూర్పు కాపు సామాజిక వర్గమే. విజయనగరం పరిధిలో సామాజిక వర్గ సమీకరణలు తీసుకుంటే మనం మాట్లాడుకుంటే ఏమి స్టాటిస్టిక్ ఏమి మారిపోవు కదా. ఇక హెచ్ఆర్లో వచ్చేది 55, తెలగలు 10, 65% తూర్పు కాపులు సామాజిక వర్గం ఉంది. రాజాం వచ్చేదికి 55% తూర్పు కాపులు ఉన్నారు. బొబ్బిలు వచ్చేదికి 40%, చీపురుపల్లి 55%, తర్వాత వచ్చి విజయనగరం 35%, నెల్లిమర్ల 50%, గజపతి నగర్ 45%. అంటే 6.5 లక్షల ఓట్లు ఉండి ఆ వ్యక్తి గ్రాస్ రూట్లో పనిచేసుకుంటా 41 సంవత్సరాల్లో యువ పారిశ్రామికవేత్త ఎదిగి అక్కడికి అనేక మంది ఎంప్లాయ్మెంట్, ఈ రాష్ట్రంలోని 30,000 మంది ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి కూటమి చేసుకోమంటే చేసుకుంటున్నాడు. చివరికి చేసుకుంటా అభ్యర్థిని కూడా కాదని స్థానికేతను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ బీజేపీ తరపున అంటున్నారు. ఎలా ఓటు పోలరైజ్ అవుతుంది? అంటే అవకాశం అందిపుచ్చుకున్నట్టుగా చక్కగా ఉన్న అవకాశం తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉన్న ఈ సందర్భంలో తూర్పు కాపులు దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో 27 లక్షలు ఉంటే వాళ్ళు మొత్తం 35 లక్షలు ఉంటే 27 లక్షలు తూర్పు కాపులు ఓటర్లుగా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపిద్దా? అదేవిధంగా 25% ఉన్న కాపుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏంటి? గుంటూరు తీసుకుందాం సార్. గుంటూరులో ఒక ఎంపీ ఉమ్మారెడ్డి గారు అల్లుడికి ఇచ్చాడు, కిలార రోషి గారు, వైసీపీ ప్రభుత్వం. దాని కింద 2,70,000 ఓట్లు కాపు ఓట్లు ఉన్నాయి. ఎన్ని సీట్లు ఇచ్చారు? పొన్నూరు అంబటి రాంబాబు బ్రదర్కి ఇచ్చారు, లేకపోతే గుంటూరు 2 విడుదల రజని వాళ్ళ భర్త కాపు ఇచ్చారు. ఒక్క సీటు కన్నా లక్ష్మీనారాయణకి ఇస్తారా కాపులకి? అంటే కాపులు ఓటు బ్యాంక్గానే కరిగిపోవాలా? ఇప్పుడు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఇంకా ఎంతకాలం వీళ్ళు యాశిస్తా ఉన్నారు? ఇంకా ఉన్నాయి కదా, గుంటూరు 1, గుంటూరు 2 ఉంది, అక్కడ కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఆల్రెడీ నిన్న కాపులు మీరు చూశారు, బ్రహ్మనాయుడు గారు వాళ్ళంతా పార్టీలకు అతీతంగా నిన్న సమావేశం అయ్యారు. ఒక్క సీటు మాత్రం సత్తెనపల్లి ఇచ్చారు. మాకు ఏ పార్టీలు ఇచ్చినా మేము కలిసి చేస్తాం, మీరు కమ్మవాళ్ళు దాదాపు 7 సీట్లు ప్రకటించుకుంటున్నారు, వాళ్ళ సీట్ల విషయంలో ఎటువంటిది లేదు, మేము ఓటు బ్యాంక్ అని ఉండాలా, మేము కరిగిపోవాలని వాళ్ళ చైతన్యం వచ్చింది. ఇది ఎవరు కాదనలేనిది, పార్టీలు చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమికి సామాజిక సమీకరణలో భాగంగా, ఈక్వేషన్స్లో భాగంగా ఎవరికి ఎన్ని ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. ఆ క్రమంలో కనీసం ఒక్క సీటు సత్తెనపల్లితో కన్నా లక్ష్యాలతో సరిపెడితే మిగతా గుంటూరు 1 ఏంది, గుంటూరు 2 ఏంది, గుంటూరు ఎంపీ నియోజకవర్గంలో 2,70,000 ఓట్లు కాపులు ఎట్లా పోలరైజేషన్ అవుతుంది ఇక్కడ? ఎందుకు అంటే నిర్లక్ష్యంగా చూస్తున్నారు కాపుల పట్ల? 70-80 నియోజకవర్గాల కాపులు క్రియాశీలకంగా రాష్ట్ర రాజకీయాలు గెలుపాటులు వీళ్ళ చేతిలో ఉన్నాయి. అటువంటి సమయంలో ప్రకాశం జిల్లా చూసుకోండి, దర్శి, గిద్దలూరు, చీరాలన్నారు, అవి కూడా ఇప్పుడు లేవు. ఇప్పుడు దర్శి తీసుకొచ్చి గరికపాటి వెంకటేవరు కమ్మ సామాజిక వర్గానికి ఇస్తున్నారు. తెలుసారు ఆయన ఒకటి ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇకపోతే ఎక్కడ ఏది లేదు, ఒంగోలు లేదు, చీరాల లేదు, గిద్దలూరు లేదు, ఒక దర్శి ఒకటి కనపడుతుంది. నెల్లూరు అసలుకి లేదు. చివరికి చిత్తూరులో వచ్చితే అరణ్య శ్రీనివాసుల్ని వైసీపీ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు నిన్న ఒక అతను వచ్చాడనమాట తిరుపతి నుంచి. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈ పార్టీలో లేకుండా ఉన్నారా? పనిచేసిన వాళ్ళు ఏమైపోయారు? బలిజలు ఏమైపోయారు? రాయలసీమలో వైసీపీ అన్యాయం చేసింది, ఇప్పుడు వీళ్ళు న్యాయం చేస్తున్నారు అనుకుంటే వీళ్ళు కూడా సీట్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఏది కాపులకి ఎక్కడ సీట్లు ఉన్నాయి? లేకపోతే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు నిన్న ఒక శుభపరిణామం ఏంటంటే పొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లి కూడా మొదటి నుంచి పనిచేస్తున్నారు, ఆయనకు వచ్చింది. బొమ్మిడి నాయకర్ గారికి ఇచ్చారు సామాజిక న్యాయం భాగంగా. తర్వాత కందుల దుర్గేష్కు ఇటువంటి వాళ్ళకి ఇచ్చారు, కరెక్టే. 34 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా రానిను వైసీపీ ఇక్కడ జగన్ని ఓడిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ఆ విధంగా ఉందా? ఇప్పుడు ఓటు పోలరైజేషన్ అవుతుందా? ఇప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా అవసరం లేదంటున్నారు. సరే పక్కన పెట్టండి, అది వాళ్ళు దానివల్ల ఎంత ఇదవుద్ది అనేది వాళ్ళకే తెలిసిద్ది రేపు. సరే సలహాలు ఈకిపోయిన అవసరం. సామాజిక సమీకరణలో భాగంగా సీట్లు గౌరవంగా రావాలా లేదా? ఉభయ గోదావరి జిల్లాలో ఇలా ఉంటే, ఉత్తరాంధ్రలో ఇలా ఉంటే, రాయలసీమలో ఇలా ఉంటే, కోస్తాలో ఈ విధంగా ఉంటే
ఒక్క సామాజిక వర్గాన్ని పెద్దపీట వేసి ఆయా పార్టీలు బీజేపీ అయినా టీడీపీ అయినా ఉంటే ఇప్పుడు జనసేనలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు వెళ్తున్నారు. ఏ విధంగా ఈ కూటమికి న్యాయం జరుగుద్ది? అది ఒకసారి వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఎవరికైనా ఒకటే, సామాజికంగా రాజ్యాధికారం దూరంగా ఉంటున్న వర్గాలు వాళ్ళకు ప్రాతినిధ్యం ప్రకారం సీట్లు రావాలని కోరుకుంటారు.